అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు మాధవ్ని. చేబ్రోలు కిరణ్ పైన దాడికి ప్రయత్నించాడు మాధవ్. ఈ నేపథ్యంలోనే ఆయన అడ్డుకొని పోలీసులు ఎస్కాట్ పట్ల దురుసుగా కూడా ప్రవర్తించాడు ఆయన. ఈ నేపథ్యంలో కిరణ్ ని మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసు వాహనాలని అటు గోరంట్ల మాధవ్ వెంబడించి ఈ యొక్క దారుణానికి పాల్పడ్డాడు. దీంతో మాధవ్తో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మంగళగిరి నుంచి గుంటూరుకి. అయితే మీ అందరికీ తెలిసిందే, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన కార్యకర్త. ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పైన చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి చాలా పెద్ద ఎత్తున అట్రాక్షన్గా మిగిలిన పరిస్థితి. నేపథ్యంలోనే కిరణ్ని అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన మంగళగిరి పోలీసు అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ ఆ కార్లను వెంబడించి, పోలీసు వాహనాలను వెంబడించి ఆ కిరణ్ పైన దాడి చేయబోయాడు. కిరణ్ పైన దాడి చేయకుండా అడ్డుకున్న పోలీసుల పైన కూడా ఇష్టానుసారంగా వివరించారు. మీరు అక్కడ విజువల్ చూడండి. అక్కడ కనబడుతున్న వ్యక్తే మాధవ్ గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ. ఆయన కిరణ్ పైన దాడి చేయబడిన నేపథ్యంలోనే ఎస్కాట్ పోలీసులు అడ్డుకున్నారు ఆయన్ని. ఆ నేపథ్యంలో ఎస్కాట్ పోలీసుల పైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు. కార్లను వెంబడించాడు కూడా. ఈ నేపథ్యంలో మాధవ్ని అరెస్ట్ చేశారు పోలీసు. మాధవ్నే కాదు, మాధవ్ అనుచరులను అరెస్ట్ చేశారు. అక్కడ మీకు సర్కిల్లో కనబడుతున్న దృశ్యాలు అక్కడ కనిపించే వ్యక్తే మాధవ్. ఆయన్ని పట్టుకొని కిరణ్ని కొట్టకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కిరణ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన పైన కేసు నమోదైంది. రేపటి రోజున నిజంగా ఏదైనా జరిగినా కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కిరణ్ పైన ఉంటుంది. కానీ అలాంటిది చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని గోరంట్ల మాధవ్ ఏకంగా దాడి చేయబోయాడంటే అర్థం చేసుకోండి. పోలీసుల సమక్షంలో ఉన్న వ్యక్తినే దాడి చేయబోయాడంటే గోరంట్ల మాధవ్ ఎంత సాహసానికి, ఎంత దుస్సాహసానికి ఆయన ఒడిగట్టడం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కిరణ్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ గోరంట్ల మాధవ్ వెంబడించి ఈ రకంగా దాడికి యత్నించడం అనేది కొంత అందరినీ ఆందోళనకు పరుస్తోంది. ప్రజెంట్ గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరుకి కిరణ్ని తరలిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏంటి గోరంట్ల మాధవ్ ఎందుకు దుస్సాహసానికి పాల్పడ్డారు? ఇక్కడ ఎందుకు దుస్సాహసం అని మాట్లాడాల్సి వస్తుందంటే, ఆల్రెడీ పోలీసులు కనుక చర్యలు తీసుకోకపోయి ఉంటే పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడమో లేదా నిజంగానే ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారంటే, బయట ఎక్కడైనా కనిపిస్తే ఈ రకంగా దాడికి యత్నించారంటే ఓకే. కానీ పోలీసుల సమక్షంలో ఉన్న ఆ నిందితుడిని దాడి చేసే ఆలోచన గోరంట్ల మాధవ్ చేయడమే కాకుండా పోలీసుల పైన కూడా ఈ రకంగా దురుసుగా ప్రవర్తించాడు. సో ప్రజెంట్ గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు? అటువైపుగా కిరణ్ ఎక్కడికి తరలిస్తున్నారు? ప్రస్తుతం కిరణ్ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కిరణ్ ఉన్నారు, చేబ్రోలు కిరణ్. అయితే గోరంట్ల మాధవ్ మాత్రం అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే సమాచారం అయితే పోలీసులు బయట పెట్టట్లేదు. వాస్తవంగా మంగళగిరి తీసుకొచ్చిన సందర్భంలో చేబ్రోలు కిరణ్ ని గోరంట్ల మాధవ్ మంగళగిరి వచ్చారు. అయితే మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని ఆ వాహనాన్ని వెంబడించారు. దాదాపు గుంటూరు ఎంటర్ అయ్యే వరకు ఆ వాహనాన్ని వెంబడించి గుంటూరు కొంత ట్రాఫిక్ లో ఆగిన సమయంలో కారు దిగి వెంటనే ఆ చేబ్రోలు కిరణ్ పోలీసు వాహనంలో చేబ్రోలు కిరణ్ మీద డోర్ తీసి బయటికి లాగే ప్రయత్నం చేయబోతుంటే వెంటనే ఆ ఎస్కాట్ లో ఉన్నటువంటి ఆ చేబ్రోలు కిరణ్ పక్కన ఉన్నటువంటి ఎస్కాట్ పోలీసులు అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు తోసుకుంటూ చేబ్రోలు కిరణ్ మీదకి వెళ్లే ప్రయత్నం గోరంట్ల మాధవ్ చేసి, అయితే అక్కడ పోలీసులు అతను అడ్డుకోవడంతో అతను నెమ్మదించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసలు చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కొంత వైసీపీ వాళ్ళు భారతి మీద, వైఎస్ జగన్ భార్య భారతి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. విజయవాడలో కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ కొంత ఒక అడుగు ముందుకేసి ఏకంగా గుంటూరు వచ్చి చేబ్రోలు కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం ఎందుకు చేశాడనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఏదైనా జగన్ మెప్పు కోసం చేశారా, లేకపోతే నిజంగా అతను అంత బాధపడ్డా భారతి గురించి ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల గోరంట్ల బాధపడి ఆ విధంగా దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇది చట్ట వ్యతిరేకం. ఎందుకంటే పోలీసు వాహనంలో తరలిస్తున్న సందర్భంలో పోలీసులు ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసుల మీద కూడా వాళ్ళని పక్కకు తోసేసి వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి అతను నిందితులు ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మాధవ్ ఆల్రెడీ అనంతపురంలో ఇంత ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి పోలీసుల మీద
చూసుకుంటూ వెళ్తూ వాళ్ళని పక్కకు తోసేసి చేబ్రోలు కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడంటే ఎందుకు చేశాడనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం గోరంట్ల మాత్రం అదుపులో తీసుకున్నారు. దానికి ప్రధాన కారణం పోలీసుల విధులకు ఆటంకం కలిగించే రెండోది నిందితుడు అంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని దాని మీద దాడి చేయబడనే కారణంతో పోలీసులు అయితే గోరంట్ల మాధవ్ అదుపులో తీసుకున్నారు. మరి గోరంట్ల మాధవ్ మీద ఏదైనా సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తారు, లేకపోతే కొంతసేపు తర్వాత ఏదైనా స్టేషన్ బెయిల్ మీద అతను విడుదల చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు చేబ్రోలు కిరణ్ మాత్రం గుంటూరు ఎస్పీ కార్యాలయం నుంచారు. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ఒక వ్యవహారం అయితే వెంటనే ఒక 30 నిమిషాల్లోనే మళ్ళీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రావడంతో కొంత గుంటూరులో ఒక ఉద్రిక్త వాతావరణం ఎస్పీ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ అదుపులో తీసుకున్న కాబట్టి కొంత పరిస్థితి అద్దుమణిగింది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి చేబ్రోలు కిరణ్ ఇష్యూ హడావిడి నడిస్తే తాజాగా ఒక గంట 2 గంటల ముందు గోరంట్ల మాధవ్ హడావిడి అతను దాడి చేయబోవడం ఇవన్నీ కూడా కొంత అక్కడ గుంటూరులో కొంత ఉద్రిక్త వాతావరణానికి అయితే కారణమైంది. మనోజ్ రైట్, ప్రజెంట్ గోరంట్ల మాధవ్ దాడి చేసిన తర్వాత కొంత ఇప్పుడు అటాక్షన్ మొత్తం కూడా గోరంట్ల మాధవ్ మీదకి వచ్చింది. సో గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేశారా పోలీసులు? ఎందుకు ఆయనతో పాటుగా ఎంతమంది అరెస్ట్ చేశారు? వారిపై నిజంగానే కేసులు మోపే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా అక్కడ కిరణ్ పైన దాడి చేయడమనే కాకుండా ఎస్కాట్ పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించడం, వారిని తోసేయడం, వారిని అడ్డగించడం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. సో గోరంట్ల మాధవ్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ తనతో పాటు వచ్చిన అరుసులందరూ కూడా అక్కడ చేబ్రోలు కిరణ్ బయటకు లాగే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఎస్కాట్ పోలీసుని కూడా వాళ్ళ మీద దాడి చేయబోయారు, వాళ్ళ పక్కకు తోసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి పోలీసుల విధులు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల విధులను ఆటంకం కలిగించారనే అంశం మీద ఆయన మీద కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఆ అంశాలు కూడా అదుపులో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనకంతున్న సమాచారం వాళ్ళని పొన్నూరు స్టేషన్ కానీ లేకపోతే ఇటు బాపట్ల కానీ తరలించే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ తరలించిన తర్వాత దానికి అనుగుణంగా కేసు నమోదు చేయడం, తర్వాత వాళ్ళ కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే దానికి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేస్తారనేది చూడాల్సింది. మనం అంటే గోరంట్ల మాధవ్ అరెస్ట్ తర్వాత వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పటికే డెఫినెట్గా అది ఎవరేం చెప్పినా కూడా వైఎస్ భారతి పైన ఈ రకంగా కిరణ్ మాట్లాడడం అనేది, అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది యావత్ అందరూ కూడా అంటే ఇప్పటివరకు అయితే ఆయనకు సపోర్ట్గా వచ్చిన ఒక్కరు కూడా లేరు కాబట్టి అందరూ ఖండిస్తున్నారు, చాలా తీవ్రంగా ఈ వ్యాఖ్యలు తప్పుపడుతున్నారు కూడా. అయితే కిరణ్ చేసిన తప్పు డెఫినెట్గా అందరికి అర్థమవుతోంది. కానీ గోరంట్ల మాధవ్ ఈ రకంగా ప్రవర్తించడం, ఆయన పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉండడం, ఆయన అరెస్ట్ చేయడం పైన వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? వైసీపీ శ్రేణులు గోరంట్ల మాధవ్ చేసిన దాన్ని సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు భార్యని ఆ విధంగా అంతా దుర్భాషలాడినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం ఎలాంటి తప్పు కాదని కూడా వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నేతలు చెప్తారు. ఎందుకంటే అంతా ఆవేశంతో ఉన్నారు కార్యకర్తల నేతలందరూ. ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి భార్యని ఆ విధంగా మాట్లాడడం ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కొంత ఆవేశం ఉన్నారు, ఆక్రోశం ఉన్నారు. కాబట్టి ఆ విధంగా గోరంట్ల మాధవ్ తన ఆవేశాన్ని ఆపుకోలేక దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాంట్లో ఎలాంటి తప్పు లేదనే ఒక సమర్థన అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చట్టపరంగా అది వ్యతిరేకం, కానీ చట్టానికి వ్యతిరేకం కాబట్టి విధులున్న పోలీసుల మీద దాడి చేయలేకపోతే వాళ్ళ విధులకి ఆటంకం కలిగించడం అనేది చట్టానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఫర్దర్ గా పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సింది. రైట్ రాజేష్, సో ప్రెసెంట్ చేబ్రోలు కిరణ్ ని అటు మంగళగిరి పోలీసు అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారితంగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంబడించారు పోలీస్ ఎస్కాట్ ని. చేబ్రోలు కిరణ్ ని కొంత దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. గుంటూరులో తరలిస్తుండగా మధ్యలో ట్రాఫిక్ కారణంగా కొంత ఆ కారు నిలిపివేయడంతో వెంటనే కారు దిగిపోయి రయ్యుమని అక్కడికి కిరణ్ ప్రయాణిస్తున్నటువంటి ఆ పోలీస్ ఎస్కాట్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తీసేకంగా బయటికి లాగి దాడి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎస్కాట్ పోలీసులు కొంత దాన్ని అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్తో పాటుగా కొంతమంది అనుచరులను అరెస్ట్ చేశారు. అయితే కొంత ఆవేశం ఉండొచ్చు వైసీపీ నేతలు. కానీ పోలీసుల సమక్షంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ నిందితుని దాడి చేసేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ని పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ దీన్ని వైసీపీ శ్రేణులు మాత్రం తప్పుపడుతున్నారు. గోరంట్ల మాధవ్ చేస్తున్న తప్పేముంది? ఒక వ్యక్తి ఇంత దురుసుగా తనకు సంబంధించినటువంటి ఒక మహిళ పైన, లేదంటే తమ పార్టీ అధినేత సతీమణి పైన ఈ రకంగా దారుణంగా అందరూ సమాజమే సిగ్గు తలదించుకునే విధంగా మాట్లాడిన వ్యాఖ్యల పట్ల కిరణ్ పైన దాడి చేస్తే తప్పేంటంటూ కూడా సమర్థించుకుంటున్నారు వైసీపీ నేతలు. కానీ పోలీసుల సమక్షంలో నేపథ్యంలో వారిపైన కూడా దాడి చేయడం, వారిపైన కూడా దురుసుగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రెసిడెంట్ గోరంట్ల మాధవ్ని పోలీసు అరెస్ట్ చేశారు. మరి ఆయన పైన నిజంగానే కేసులు నమోదు చేస్తారా, ఆయన ఎలా చేయబోతున్నారనే కొంత ఆసక్తి రేపుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.